గొడ్డలి పార్టీ. గొడ్డలి పార్టీ అన్నందుకు ఎక్కడ లేని ఉలిక్కిపాటు వస్తుంది. గొడ్డలి పార్టీ అంటే ఒళ్ళంతా వణుకు పుడతా ఉంది. ఏమంత భయము? గొడ్డలి పార్టీ అంటే ఎందుకు అంత భయము? ఎందుకు మీరు అంతా వణికిపోతా ఉన్నారు? ఎవరన్నారు గొడ్డలి పార్టీ? ఎవరన్నారు గొడ్డలి పార్టీ? ఆ రోజు మీ జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి కావాలని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి వారి అన్న ముఖ్యమంత్రి కావాలని ఎండా వాన లేకుండా కష్టపడి పాదయాత్ర చేసిన మీ చెల్లి రాజశేఖర రెడ్డి బిడ్డ షర్మిలమ్మ అన్నది గొడ్డల పార్టీ అని. ఎందుకన్నది గొడ్డల పార్టీ అని? సొంత బాబాయిని చంపించినందుకు మీ చెల్లి రాజశేఖర రెడ్డి బిడ్డ షర్మిలమ్మ అన్నది గొడ్డల పార్టీని. దానికి చెప్పండి సమాధానం. దాని గురించి మాట్లాడండి. మా గురించి తర్వాత మాట్లాడుతులే. కానీ మీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి ఆర్ఎస్లో కృషి చేసి కష్టపడిన వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసిన షర్మిలమ్మ అన్న మాటలకి మీరు దానికి సమాధానం చెప్పుకోవాల్సిందిగా వారికి ఎటో బలుకుతూ, అదేవిధంగా నారాయణ సార్ గురించి సరే, ఆయన ఎవరు, ఆయనకి పోటీ చేయాలని ఏదో ఒకటి రెండు మాట్లాడుకుంటారు, ఆయన తంటారు, ఆయన పడతారు. జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా, ఒకసారి జడ్పీ చైర్మన్గా, ఒకసారి ఒకటికి రెండు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఈ జిల్లాలో కొంతమంది రాజకీయ పరిజ్ఞానం ఉందని మీకు అనుకుంటున్న సమయంలో ఏదో రాజకీయ అనామకుడు మాట్లాడితే సరే, కానీ రాజకీయ పరిజ్ఞానం ఉందనుకుంటున్న మీరు నారాయణ సార్ చెట్లలో దోపిడని చెప్తుంటే నవ్వుకుంటున్నారు జనం, నవ్వుకుంటా ఉన్నారు నెల్లూరు నగర ప్రజలు. నారాయణ సారు చెట్లలో దోచే అవసరమా? ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ గౌరవ మంత్రివర్యులు నారాయణ సార్ స్థాయి ఏంటి? నారాయణ సార్ జరుపుతున్న విద్యా సంస్థలేంటి? నారాయణ సార్ సొసైటీకి చేస్తున్న సేవలేంటి? తెలియవా మీకు? ఏదో మాట్లాడాలా, ఏదో ఒకటి బురదల్లాలా, పెద్దగా అరిసి పెద్దగా కళ్ళిట్టు చేసి చెప్తే అబద్ధాలు నిజాలు అయిపోతాయా? ఈ విధంగా అబద్ధాలు చెప్పి పెద్దగా అరిసి అబద్ధాలు నిజాలు కావాలని ప్రయాసపడి 2024 ముందు ఇదే విధంగా మీరు మాట్లాడుతుంటే గుండు సున్నా ఇచ్చారు జిల్లా ప్రజలు. ఇలాంటి భాష మాట్లాడుతుంటేనే, ఇంత పెద్దగా అరుస్తుంటేనే జిల్లా ప్రజలు ఎప్పుడూ లేని విధంగా, చరిత్రలో లేని విధంగా గుండు సున్నా ఇచ్చారు మీకు. మీకు రాబోయేది కూడా మళ్ళా గుండు సున్నానే. అనవసరంగా, అసందర్భంగా, ఇష్టారాజ్యంగా పెద్ద గొంతు వేసుకొని మాట్లాడి తిరిగి 4 మాటలు అనిపించుకునేదానికి దయచేసి మీరు స్వస్తి పలకతని భావిస్తూ, భవిష్యత్తులో మీరు మాట్లాడే భాష కంట్రోల్లో ఉంటే భాష రంగా వస్తుంది. తిరిగి మీరు మాట్లాడిన భాషని మీకు ఇస్తే తట్టుకునే పరిస్థితి కూడా ఉండాలని, మీరు ఆ విధంగా మారుతారని, రాజకీయంగా ఏదన్నా ఉంటే సలహాలు, ఏదన్నా ప్రభుత్వంలో ఏదైనా లోటుపాట్లు ఉంటే సలహాలు సూచనలు ఇవ్వాలి తప్పితే వ్యక్తిగతంగా అబ్బా గొడుగులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, తిరిగి అదే భాష మాట్లాడితే, మీ నాయకుడిని మీరు మాట్లాడించాలన్న కోరికుంటే మా నాయకుడిని ఆ విధంగా మీరు మాట్లాడతారు. ఇదొక్కటి దయచేసి గుర్తుపెట్టుకోండి. మీ నాయకుడిని మా దగ్గర మీరు మాట్లాడిన భాష మాట్లాడించాలా అనే కోరికలు మీకుంటే మీరు అదే భాష మాట్లాడితే మీ నాయకుడిని కూడా అంతగా రెట్టింపుతో మాట్లాడాల్సి వస్తుందని కూడా మీకు హెచ్చరిస్తున్నామని గోవర్ధన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం.